విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు ఒక్కసారి నేను విజువల్స్లో చూపిస్తాను. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు 5 వాహనాలకు సంబంధించి కూడా దాదాపు 1.25 కోట్లతో కొనుగోలు చేశారు. సిఎన్జి వాటర్ స్ప్రింక్లర్ వాహనాలు వీటి ద్వారా ఏదైతే నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించి రోడ్లపై దుమ్ము ధూళిని నిర్మూలించేందుకు ఈ వాహనాలను కొనుగోలు చేశారు. చెట్లను సంరక్షించేందుకు కూడా ఈ వాహనాలను కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం ఏడాది కాలంగా అవి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ కూడా నిరుపయోగంగా ఒక ఎక్సెల్ ప్లాంట్ అంటే చెత్త డంపింగ్ యార్డ్ వద్ద ప్రస్తుతం ఇవి ఉన్నాయి. అంటే 1.25 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన నేపథ్యంలో ఎందుకు పనికి రాకుండా పోతున్నటువంటి ఒకసారి తుప్పు పడుతున్నటువంటి ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మక, ఎందుకంటే విఐపి మూమెంట్ విజయవాడలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అమరావతి రాజధానికి సంబంధించి అటు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి దిగిన తర్వాత అక్కడి నుంచి నేరుగా వారధి మీదుగా అటు సెక్రటేరియట్కు వెళ్ళే మార్గంలో విఐపి మూమెంట్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి చెట్లను సంరక్షించేందుకు దుమ్ము ధూళిని నిర్మూలించేందుకు ఈ వాహనాలను 1.25 కోట్లతో కొనుగోలు చేశారు. కానీ ఏడాది కాలంగా ఇవి చెత్త డంపింగ్ యార్డ్లోనే వీటిని ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటిని కొన్న ఉద్దేశం కూడా ఏదైతే విఐపి మూమెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు చెట్లను సంరక్షిస్తూ రోడ్లపై దుమ్ము ధూళిని నివారించి దాంతోపాటు ఏదైతే వాయు కాలుష్యాన్ని తగ్గించే విధంగా కూడా వీటి ఉపయోగం ఉంటుంది. ప్రస్తుతం వీటి ఉపయోగం కూడా ఏదైతే వీటిని కొనుగోలు చేసినటువంటి ఉద్దేశం కూడా ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు. వాటర్ స్ప్రింక్లర్ సిఎన్జి వాహనాల ద్వారా రోడ్లను దుమ్ము లేని విధంగా శుభ్రం చేసే విధంగా ట్యాంకర్ ఉంటుంది. ప్రస్తుతం ఈ వాహనానికి ఆ ట్యాంకర్ నుంచి నీటిని నింపుకొని ముందు భాగంలోని బ్లోయర్ ద్వారా స్ప్రే చేస్తూ ఉంటారు. ఈ విధానం వల్ల నిమిషాల వ్యవధిలోనే రోడ్లను క్లీన్ చేసే విధంగా కూడా ఈ మిషన్లు పనిచేస్తూ ఉంటాయి. చెట్లపై స్ప్రే చేయడం ద్వారా దుమ్ము కూడా పోగొట్టవచ్చు అనే ఉద్దేశంతో దాదాపు 5 వాహనాలను 1.25 కోట్లతో కొనుగోలు చేశారు. కానీ ప్రస్తుతం వీటిని ఎందుకు ఉపయోగించడం లేదు? ఎందుకంటే వీటి ఉద్దేశం కూడా జాతీయ రహదారిపై మొత్తం కూడా ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి వారధి వరకు విఐపి కారిడార్ ఉంటుంది. ఆ కారిడార్లో విఐపి రాకపోకలు ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు క్లీనింగ్గా ఉండే విధంగా కూడా వీటిని ఉపయోగించారు. ఏదో ప్రధానంగా ఆర్టీఓ అధికారులు సిఫార్సు చేయడం జరిగింది. వాళ్ళ ప్రకారం విఎంసీ అధికారులకు చెప్పడంతో కూడా విఎంసీ అధికారులు వీటిని కొనుగోలు చేశారు. అయితే వీటి మీద ప్రస్తుతం విమర్శలు అయితే వస్తున్నాయి. కేవలం కమిషన్ల కోసమే వీటిని కొనుగోలు చేశారు, కమిషన్లు వచ్చేసాయి కాబట్టి ప్రస్తుతం వీటిని పట్టించుకోవట్లేదు, నిరుపయోగంగా వదిలేశారు అంటూ కూడా ప్రస్తుతం ఇక్కడ చర్చించుకుంటున్నటువంటి అంశం. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. సీసీ కెమెరాలు కిందనే వీటికి పెట్టారు. సీసీ కెమెరాల ద్వారా ఎప్పటి నుంచో మొత్తం కూడా అటు ప్రతి ఒక్కరు అధికారులు కూడా ఇక్కడికి విజిట్ చేస్తూ ఉంది. ఎందుకంటే విఎంసీకి సంబంధించినటువంటి చెత్త డంపింగ్ యార్డ్లో మొత్తం కూడా అటు వాహనాలన్నీ కూడా చెత్తకు సంబంధించి ఇక్కడి నుంచే మిగతా బయటకి తరలిస్తూ ఉంటారు. వేరే వాహనాల పార్కింగ్ కూడా ఇక్కడ వస్తే విఎంసీకి సంబంధించినటువంటి అన్ని వాహనాలను కూడా ఇక్కడికి ఉంచుతారు. కాబట్టి అన్ని స్థాయి అధికారులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు, విజిట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ వాహనాలను ఎవరు పట్టించుకోలేదు. ఒక సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఎప్పటికప్పుడు అటు కమిషనర్ పేషీ నుంచి కూడా చూస్తూ ఉంటారు. కానీ వీటిని పట్టించుకోకుండా కేవలం నిరుపయోగంగా వదిలేశారు. 1.25 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున అయితే విమర్శలు వస్తున్నాయి. వాటర్ స్ప్రింక్లర్ వాహనాల ద్వారా ఏదైతే మొత్తం వీటి ఉద్దేశం ఏదైతే ఉందో చెట్లను సంరక్షించడం, దాంతోపాటు పొల్యూషన్ తగ్గించి ఒక విధంగా ఏదైతే దుమ్ము ధూళి నగరంలో నిర్మూలించే విధంగా కూడా ఈ వాహనాలు కొనుగోలు చేసిన నేపథ్యంలో ఏడాది పాటు కూడా తుప్పు పట్టిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికైనా ఒకటే కోరుతున్నారు ప్రతి ఒక్కరు కూడా, ఏదే ప్రజాధనానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి 1.25 కోట్లతో కొనుగోలు చేశారు కాబట్టి ప్రస్తుతం ఇవన్నీ ఇంకా కొంత వాడుకలో ఉంటే కొంత మరమ్మతులు చేస్తే కనుక ఇవి ప్రస్తుతం అందుబాటులోకి వస్తాయి కాబట్టి వీటిని ఉపయోగించేలాగా ఏదైతే పొల్యూషన్కి సంబంధించి దాంతోపాటు చెట్లను సంరక్షించే విధంగా అటు విఐపి కారిడార్ మూవ్మెంట్ ఏదో ఉందో వాటి విధంగా కూడా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చి ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలంటే కూడా బెజవాడ వాసులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి అధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారని. సాహిత్య నరసింహ, బిగ్ టీవీ, ఎక్సెల్ ప్లాన్.